안녕하세요. Korean Kankaraju Korean Kankaraju Nyon Jinja Joha Story Joha Jinja interesting Satya Shi Dabak Comedy Dabak Varun Tej Shi Korea Dabak Karka Dabak అబ్బజబ దబ కష్టే ఇంకా అయిపోయిందా చాట్ జీపీటీ సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఇదంతా అయిపోయిందా డబ్బులు కట్టాలా వద్దులే బాబు సినిమాకి కట్టాము ఆల్రెడీ ఇంకా కష్టం రా చాలా కష్టపడ్డాను కొరియన్ సినిమాలు చూడడం ఈజీ కానీ మాట్లాడడం చాలా కష్టం బహుత్ కష్ట ఏమైనా కూడా కొరియన్ కనకరాజు నేను చాలా లో ఎక్స్పెక్టేషన్తో పెట్టుకుని వెళ్ళాను ఎందుకంటే ట్రైలర్ చాలా కన్ఫ్యూజింగ్గా కట్ చేశారు అలాగే తర్వాత మరి వాళ్ళ ప్రమోషన్స్ కూడా రొటీన్ ప్రమోషన్స్ అయిపోతున్నాయి మరి ఫుడ్ వాళ్ళతో కూర్చుంటారు లేకపోతే సోమగారితో కూర్చుంటారు అవి ఇవి రొటీన్గానే అయిపోతున్నాయి సరే అదొక ఇదనుకోండి పక్కన పెట్టేస్తే పెద్ద హోప్స్ ఏం లేవు వెళ్ళాను కానీ నా హోప్స్కి భిన్నంగా సినిమా నాకు యాక్చువల్లీ చాలా చాలా బాగా ఎంటర్టైనింగ్గా అనిపించింది సత్య మాత్రం చింపేశాడు కామెడీ అసలు మామూలుగా యూజ్ చేయలేదు మన ట్రెండింగ్ డైలాగ్స్ కానీ ఏమైనా కూడా అసలు ఆ టైమింగ్ ఆ బాడీ లాంగ్వేజ్ మాత్రం సత్య చాలా చాలా ఎంటర్టైనింగ్గా తీసుకెళ్ళాడు మూవీలో అండ్ వరుణ్ తేజ్ మాత్రం ఇందాక వరుణ్ తేజ్ సత్య షీ అన్నాను కదా అంటే వరుణ్ తేజ్ అమేజింగ్గా యాక్ట్ చేశాడు బోత్ క్యారెక్టర్స్ యాజ్ కనక అండ్ కొరియన్ సో కొరియా ఈ రెండు క్యారెక్టర్స్లో ఆ డిఫరెన్స్ అయితే బాగా చూపించాడు ఆ వేరియేషన్ చాలా బాగా చూపించాడు చాలా బాగా యాక్ట్ చేశాడు కూడా సత్య కూడా అమేజింగ్గా ఈక్వల్లీ ఇప్పుడు మనకి సింగిల్ మూవీలో మనకి ఈక్వల్లీ మన శ్రీ విష్ణు తోటి మనకి వెన్నెల కిషోర్ గారు కూడా ఈక్వల్గా ఎలా హీరోనో ఆ మూవీలో ఇలాగే ఈ మూవీలో కూడా వరుణ్ తేజ్కి చాలా ప్లస్ పాయింట్ సత్య యాక్టింగ్ అక్కడ తనకి ఫ్రెండ్లో యాక్ట్ చేయడం అనేది చాలా మంచిగా వచ్చింది రోల్ అతనికి చాలా బాగా పర్ఫామ్ చేశాడు అండ్ వరుణ్ తేజ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ ఎంటర్టైనింగ్ మూవీ వచ్చిందేమో అనిపించింది చాలా ఫ్రీగా యాక్ట్ చేసేసాడు అబ్బాయి కూడా ఎక్కడా కూడా ఇన్హిబిషన్స్ లేకుండా అసలు స్లాంగ్ రాయలసీమ స్లాంగ్ చాలా బాగా ఏదో క్యాజువల్గా కొట్టిన పిండి నాకు ఇప్పుడు ఇదే మాట్లాడుకుంటా ఉన్నట్టుగా చాలా బాగా మాట్లాడాడు ఓవరాల్గా మూవీ వైజ్ చూసుకుంటే వరుణ్ తేజ్ బాగానే యాక్ట్ చేశాడు ఇది నా ఒపీనియన్ నాకు నచ్చింది సుమా నాకు డెఫినెట్గా అయితే నచ్చింది కాకపోతే క్లైమాక్స్ మాత్రం పులిహారే చాట్ జీపీటీకి 1 year సబ్స్క్రిప్షన్ కట్టేసి అందులో మొత్తం ప్రాంప్ట్లు రాసేసి దింపేసి చాట్ జీపీటీ తోటి నడిపించేసారేమో క్లైమాక్స్ అనిపించేలాగా ఉంటుంది కొంచెం అంతా బాగా తీసుకొచ్చి లాస్ట్లో పులిహార లాగా ఉంటుంది అంతే బట్ అది ఒక్కటి పక్కన పెట్టేస్తే మాత్రం సినిమాలో బోరింగ్ ఎలిమెంట్స్ లాంటివి పెద్దగా సాంగ్స్ ఏమి బోరింగ్ పిచ్చెక్కిచ్చినట్టు మాట్లాడితే పాట వచ్చేయడం మాట్లాడితే ఈ రొమాన్స్ ఇలాంటివి ఏం లేకుండా క్యాజువల్గా స్టోరీకి స్టిక్ అయ్యి బాగానే తీసుకుని వచ్చారు అనిపించింది స్టోరీ కూడా అంతా కూడా ఏంటంటే మనం ఎక్కువ లాజిక్స్ వెతకూడదు ఇదేదో ఫిక్షనల్ స్టోరీ అంతే జస్ట్ అలాగా ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకుని ఆ సిచ్యువేషన్ నుంచి ఆ క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అయింది అక్కడి నుంచి ఆ కష్టాల్లోంచి బయటికి ఎలా వస్తారు ఏంటి అసలు ఎందులో ఇరుక్కుంటున్నారు వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ హారరా ఏంటి అనేది మీరు థియేటర్కి వెళ్ళి చూడండి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అందరూ కూడా ఎంజాయ్ చేసేలాగే ఉంటుంది అంత కొంచెం వైలెన్స్ అంటే మనం చాలా చూసాం లాస్ట్లో అందుకని మరి అన్నట్టు అసలు నాకు మరి ఏం అనుకోవద్దు ఇప్పుడు మన ఈ ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళు అందరూ సెంటిమెంట్ అయిపోయిందేమో అనిపిస్తుంది నాకు బాడీ పార్ట్లు అన్నీ కోసుకుంటూ వెళ్ళిపోవడం ఇందులో కూడా కోసారు అంతే కోసారు ఏం కోసారు ఏమిటి అనేది మీరు సినిమాకి వెళ్ళి చూసుకోండి ఈ మొత్తం ఈ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళందరికీ సెంటిమెంట్ అయిపోయిందో ఏమిటో అదే పట్టుకుని వెళ్ళిపోతున్నారు ఏమైనా కూడా నాకైతే బాగానే ఎంటర్టైనింగ్ అనిపించింది థియేటర్కి వెళ్ళి నాకు క్లైమాక్స్ తప్పించి ఇంకా వేరే ఏమీ ఏట్రా ఇది అన్నట్టుగా ఏం లేదు అన్నట్టు మీరు సరిగ్గా చూసుకున్నారో లేదో సెకండ్ హాఫ్లో ఎక్కడో మాకు అంతా బాగా నడుస్తుంది మామూలు లైటింగ్ అంతా బాగానే ఉంది ఏదో చిన్నగా అట్లా కరెంటు పోయి వచ్చినట్టుగా ఓ సీన్ మధ్యలో మిక్స్ అయిపోయింది అది ఎడిటింగ్లో చూసుకోలేదో ఏమో మరి మిక్సింగ్ కొట్టేశారు మన వరుణ్ తేజ్కి ఎలాగా కొరియా క్యారెక్టర్ ఎలా వస్తుంది ఏంటి అని హీరోయిన్ ఒకటి పెట్టి వాచ్ పెట్టి ఏదో కనుక్కుంటుంది కదా ఏదో కనుక్కున్నా అన్నట్టుగా ఆ సీన్లో అక్కడ కొంచెం కరెంట్ ఫ్లక్చుయేషన్స్లో వచ్చింది ఆ సీన్ అంతా బాగానే నడుస్తుంది కానీ మధ్యలో ఏదో కరెంట్ పోయి వచ్చినట్టుగా వచ్చింది అది ఎడిటింగ్ మిస్టేక్ ఏమో అనిపిస్తుంది చూసుకోండి మరి మొత్తానికి అన్ని మిక్సప్ చేస్తారు స్పిరిచువాలిటీ మిక్సప్ చేస్తారు ఫ్యాంటసీ మిక్సప్ చేస్తారు కామెడీ అబ్బో చాలా బాగుంది కామెడీ ఎక్కడా కూడా క్రింజ్గా అనిపించలేదు సత్య టైమింగ్ సత్యాదంతా కూడా మనకి సునీల్ గారి కామెడీ టైప్లో ఉంటుంది సో ఎక్కడా కూడా వల్గారిటీ ఉండదు కామెడీలో అసలు పోనీ ఏమైనా కొంచెం డబుల్ మీనింగ్ జోక్లు వేసినా కూడా చాలా కేర్ తీసుకునేస్తారంటే డైరెక్ట్గా వేసారు కొంచెం ఏదో అలా శృతిలో కలిపేస్తూ ఉంటారు అనమాట అలాంటి కామెడీ అంతా కూడా బాగానే సాగింది ఓవరాల్గా కొరియన్ కనకరాజు దబాక్ అంతే నేనైతే అందుకని చూద్దాం అనుకుంటే డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడండి ఎంజాయ్ చేస్తారు క్లైమాక్స్ ఒకటి ఇగ్నోర్ చేస్తాంలేండి ఏదో ఒకటిలేండి కానిచ్చేస్తాం మేము అనుకుంటూ అంటే మాత్రం డెఫినెట్గా యూ విల్ ఎంజాయ్ కొరియన్ కనకరాజు నేనైతే థియేటర్కి వెళ్ళి చూసొచ్చాను కొరియన్ సినిమాలు మాత్రం
మాత్రం చూడడం కాదు, మన తెలుగు సినిమా కొరియన్ కనకరాజు కూడా చూసొచ్చి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్స్లో పెట్టండి. నాకైతే చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. స్టోరీ కూడా కొంచెం ఎంగేజింగ్గానే ఉంది. లూప్ హోల్స్ని అన్ని కూడా అతికించుకుంటూ వచ్చారు. ఒక సమ్ పాయింట్లో మనం గెస్ట్ చేయగలుగుతూ ఉంటాం, ఓకే వీళ్ళు అయి ఉండొచ్చు, ఓకే అందుకు అయి ఉండొచ్చు అన్నట్టుగా. సో అవన్నీ కూడా వాళ్ళు బాగానే కనెక్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ చివరాకర్లో పులిహార, కొరియన్ పులిహార మిక్సింగ్ అయిపోయి హయామి అయిపోయింది అంతా కూడాను. సో యా, ఆల్ ద వెరీ బెస్ట్ కొరియన్ కనకరాజు టీం అందరికీ. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ కంగ్రాచులేషన్స్ టీమ్కి వన్స్ అగైన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఉన్నాను అన్యోంగ్.